హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎప్పుడు? డిసెంబర్ 6వ తారీఖు లేదా 7వ తారీఖు. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, పూజా విధానం ఏమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజుని పండుగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలి. ఈ రోజు ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించటం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం ఏంటో ఇప్పుడు చూద్దాము. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిరి, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈరోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూడటం వలన, ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు. సంతానం లేని వారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు మోసే ఈ కావడి కింద నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది. అలాగే షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కుల ఆధారంగా ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ సుబ్రహ్మణ్యుని పూజిద్దాం. సంతాన సౌభాగ్యాలను, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. విన్నారు కదండి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎప్పుడు వచ్చింది, అలానే పూజా విధానం, అలానే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.